ఇక నిత్యం జీవిత మనుగడలో ఓ చోటు నుండి మరో చోటుకు ప్రయాణించాలంటే రోడ్డు ప్రయాణం కొనసాగించాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత సరికొత్త హంగులతో 4 పడకల రహదారి నిర్మాణం మొదలైంది. కానీ ప్రయాణంలో ప్రయాణికులు మృత్యు కొరలను చవిచూసే వైనం జాతీయ రహదారిపై దర్శనం దర్పణంగా మారుతున్నాయి. తెలంగాణలో రోడ్లు ప్రమాదాలకు రహదారులుగా మారుతున్నాయి. మితిమీరిన వేగంతో ప్రాణాలు హరించుకుపోతున్నాయి. ఆదిలాబాద్ బోధ్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు జరుగుతాయి. అదే స్థాయిలోనే ప్రయాణంలో ప్రయాణికులు మృత్యువాత పడుతున్నారు. కారణం, జిల్లాలో 2 కంపెనీలు ఈ జాతీయ రహదారి నిర్మాణాల హక్కులను పొంది ఇష్టరీతిలో నిర్మాణాలు చేయడం కారణంగా చెప్తున్నారు. కేఎన్ఆర్ కంపెనీ, సోమా కంపెనీ, ఈ 2 కంపెనీలు 35 కిలోమీటర్ల దూరాన్ని ఆక్రమించి ఇష్టారీతిలో 4-వే రోడ్ల నిర్మాణం చేసి చేతులు దులుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా, అందాల జిల్లాలో అనేక మూలమలుపులు వయ్యారాలు తిరుగుతున్నటువంటి రోడ్డు వల్ల ప్రయాణికులు ఆహ్లాదంతో పాటు ఆనందంతో పాటు అత్యవసర పరిస్థితికి గురవుతూ ఉన్నారు. అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి నిర్మల్ వైపు ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఈ నేషనల్ హైవే పైన అనేక మూలమలుపులు ఉండడం వల్ల ఏవైతే యాజమాన్యాలు ఇటు C5 కానీ కేఎన్ఆర్సీ కానీ వీళ్ళు ఎవరైతే యాజమాన్యం చేస్తూ ఉన్నారో, టోల్ డబ్బులు తీసుకుంటా ఉన్నారో, వీళ్ళ నిర్వహణ లేకుండా ఇటు కుప్టి ఘాట్ సెక్షన్ అయితేనేంది, సీతాగొంది అయితేనేంది, నేరడిగొండ మూలమలుపు బోరిగాం దగ్గరనైతేనేంది అనేక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ టెక్నికల్గా ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూను ఇంజనీరింగ్ అధికారులు, రోడ్డు భద్రతా అధికారులు, పోలీస్ అధికారులు సమీక్షించుకొని కుప్టి ఘాట్ సెక్షన్ దగ్గర, బోరిగాం దగ్గర, సీతాగొంది దగ్గర ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకోవాలని, అధునాతనమైన పద్ధతుల్లో రోడ్డు నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏటా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రోడ్డు భద్రత కల్పించడానికి రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయినా ఫలితం మాత్రం శూన్యంగా మారుతోంది. కారణం, రోడ్డుకు యూటర్న్స్ దగ్గర సరైన మార్గాన్ని సూచించక ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ మృత్యు ఒడిలోకి చేరుతున్నారు. నేరేడిగొండ మండలంలోని కుప్తి ఘాట్ రోడ్లో రోజు వేల వాహనాలు, హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి. ఇక్కడ ప్రదేశం మాత్రం ప్రమాదాలకు అడ్డాగా మారుతోంది. రోడ్డు మేనేజ్మెంట్ మాత్రం ప్రమాద సూచనలతో భాగంగా నామమాత్రపు డ్రమ్స్ ను ఏర్పాటు చేయడం వల్ల వారం రోజుల్లో 10 వాహన ప్రమాదాలు జరిగాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కుప్టి వద్ద నిర్మించిన ఏదైతే జాతీయ రహదారి ఉందో అక్కడ నిత్యం రాకపోకలు అనేవి సాగుతూ ఉన్నాయి. మరి జిల్లాకు వెళ్ళాలన్నా లేకుంటే మరో రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఆ జాతీయ రహదారి ప్రధానంగా ఉంది. మరి ఈరోజు ఆ బ్రిడ్జ్ హై లెవెల్ నిర్మించకపోవడం వల్ల అక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఈ గత 12 రోజుల నుంచి 4 ప్రమాదాలు జరిగాయి. ఇంతకుముందు కూడా చాలామంది చనిపోయారు, చాలా యాక్సిడెంట్లు అయ్యాయి. చాలా నిర్లక్ష్యంగా ఈ వంతెనను కట్టడం జరిగింది. జిల్లాలో గత జాతీయ రహదారిపై కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జాతీయ రహదారి 44 పై ప్రయాణం చేయక తప్పదు. బోధ్ నియోజకవర్గాన్ని ఆనుకుని ఉన్న ఈ జాతీయ రహదారిలో నేరేడిగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలం గుండా నిత్యం వివిధ అవసరాల నిమిత్తం ఒక్క మండలం నుంచి మరో మండలానికి చెందిన వారికి ఇదే ప్రధాన మార్గం. కానీ ఈ మార్గంలో చాలా చోట్ల సరైన రోడ్డు రవాణా వారు కల్పించిన సూచనలు లేక ప్రయాణికులు రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాత పడుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈ NH44 రోడ్డు గుండా ప్రయాణం చేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి సూచిక బోర్డులు కానీ ఏదైతే రోడ్డు మరమ్మతులు కానీ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. గత కొన్ని నెలలుగా కొందరు మృత్యువాత పడుతున్నారు, మరికొందరికి తీవ్ర గాయాల పాలైనటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కుప్టి ఘాట్ వద్ద గత కొన్ని రోజులుగా వాహనాలు నడిపే చోదకులు వాహనాన్ని అధిక వేగంతో నిర్లక్ష్యంగా నడపడం వల్ల, అతివేగంగా నడపడం వల్ల వెహికల్ బోల్తాపడడం జరుగుతుంది. కావున ఎవరైతే వాహన చోదకులు అక్కడ కుప్టి ఘాట్ వద్దకు రాగానే వాహనంను కొంచెం మెల్లగా స్లోగా చేసుకొని నడిపితే ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా ఉంటాయని రాజ్ న్యూస్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు రోడ్డు దాటే క్రమంలో సైతం రోడ్డు ప్రమాదంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ జాతీయ రహదారిని రోడ్డు విస్తరణ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ లో రోడ్డు నిర్మాణం చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.